సంప్రదాయం వారు ఏవేవి పుచ్చుకోవచ్చు అన్న దాని మీద కూడా ధర్మశాస్త్రంలో నియమాలున్నాయి. అందులో పరమహంస సంప్రదాయానికి సంబంధించినటువంటి వారు కేవలంగా బొంత, కర్ర, కమండలు అటువంటి వాటిని మాత్రమే స్వీకరించి ధరించి ఉంటారు. అందులో ఈ దండం అనేటటువంటిది సన్యాసాశ్రమం ఇచ్చినప్పుడు గురువుగారు ఇస్తారు. అది జ్ఞానదండం. ఈ జ్ఞానదండం దేని కొరకు ఇవ్వబడుతుంది అంటే నిరంతరము దానిని ధరించి ఉంటారు. అంటే ఎప్పుడూ కూడా జ్ఞాన మార్గమునందు నయితి 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 అని అట్లాగే పరిశీలనం చేస్తూ ఆత్మవస్తువు యందు ఏకాగ్ర దృష్టితో నిలబడి అనుభవంలోకి తెచ్చుకొని దాని యందే రమించేటటువంటి ప్రజ్ఞ నిలబడడం కోసం, అది నీ కర్తవ్యము అని గుర్తు చేయడం కోసం ఆ జ్ఞానదండమును చేతికిస్తారు. ఆ జ్ఞానదండం ఎలా ఉండాలి అన్న దాని మీద కూడా నియమాలు ఉన్నాయి. దండంతు వైణవం సౌమ్యం సత్వంచ సమపర్వకం పుణ్యస్థాన సముత్పన్నం అదగ్ధం అహతం కీటై పర్వగ్రంథి విరాజితం అని. అది వెదురు సంబంధమైనదై ఉండాలి. అది ముళ్ళు లేనిదై ఉండాలి. కణుపులు సరి సంఖ్యలో ఉండాలి. అట్లాగే పుణ్యస్థానంలో పుట్టినటువంటి వెదురై ఉండాలి. అది పూర్వం ఏ కారణం చేత కూడా కాలినదై ఉండకూడదు. పురుగులు తొలిచినదై ఉండకూడదు. అది పట్టుకున్నటువంటి వ్యక్తికి ఆ పొడుగు ఎంతకి సరిపోవాలి అంటే ముక్కు దాకానన్నా రావాలి, కనుబొమల దాకానన్నా రావాలి, శిరస్సు దాకానన్నా రావాలి. అట్లా ఉండేటట్టుగా ఆ పొడుగుకి సరిపోయేటట్టుగా ఆ సత్యదండాన్ని ఇస్తారు. ఆ సత్యదండమే జ్ఞానదండము అని పిలువబడుతుంది. ఆ జ్ఞానదండమును పుచ్చుకుంటారు.